పైన అది బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటున్న ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు. కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో ప్రపంచంలో నమ్మేవాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్ కు బీజేపీ ఎంత దూరం? కాంగ్రెస్ విధానాలకు అగనెస్ట్ గా పుట్టిన పార్టీ బీజేపీ. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా మనం చూస్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, వాళ్ళంతా కూడా బీజేపీకి ఇబ్బందులు పెట్టాలని మొత్తం ఇండియా అనే కూటమి కలుపుకొని చేస్తుంటే బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ కోసం రమేష్కి వర్క్ ఇచ్చారని చెప్పి మాట్లాడే కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా. అయినా కూడా నువ్వు మాట్లాడే ఈ మధ్య టీవీలో చూస్తున్నా, నాకు సంబంధించిన విషయం కూడా కాదు, నీ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, నువ్వు చేసే బిహేవియర్ ఏంటి? వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకు లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు. అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు? కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియాతో. ఏం మాట్లాడుతున్నావు? నీకు ఎందుకు అంత అక్కసు? అవును, రేపు కలిస్తే ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయొచ్చేమో, దానికి నీకెందుకు బాధ? ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి వస్తుంది. లేకపోతే మా ఇద్దరి మధ్యలో ప్రైవేట్ డిస్కషన్, ఇంకా కొంతమంది ఉన్నారు, అది బయటకు చెప్పకూడదు. నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు ఈరోజు మాట్లాడి అంటే ఏ రోజు నువ్వు ఎలాగైనా మాట్లాడుతున్నావు అంటే నేను చూస్తూ ఊరుకునేవాడిని కాదు. అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు. దీనికి మీడియాకి, తెలంగాణ ప్రజలకి, ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పాలి కేటీఆర్ అని చెప్పి.